హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా? ఎలాంటి పనులు చేస్తే అమ్మాయిలు మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయితారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళి అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు తెగ ఆరాటపడుతూ ఉంటారు. అదే ఆలోచనలతో కాలం గడిపేస్తారు. అలాంటి వారి కోసం చిన్న టిప్స్. ఫస్ట్ వచ్చేసి అబ్బాయిల్లో అమ్మాయిలు ఖచ్చితంగా గమనించే విషయాలు. వారు అసలు అబ్బాయిల విషయంలో ఏం ఇష్టపడతారో తెలుసుకొని ఆ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. దీంతో ఆమెతో మీ బంధం ఆనందమయం అవుతుంది. సెకండ్ వచ్చేసి మీ జుట్టు స్టైల్ మరియు గడ్డం. మీకు గడ్డం ఉంటే దానిని చక్కగా ట్రిమ్ చేసి నీట్గా ఉంచుకోవాలి. మరియు మీ జుట్టును కూడా నీట్గా ఉంచండి. మార్కెట్లో కొత్త ట్రెండ్ స్టైల్స్ వచ్చాయనేసి మీరు అలా రెడీ అయ్యి ఆమె ముందు ప్రత్యక్షం కాకండి. ఆ స్టైల్స్ కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. కాబట్టి అమ్మాయిలు ఎంత స్టైలిష్గా ఉన్నారా లేదా అని వాళ్ళు చూడరు. అసలు ఆ స్టైల్స్ అబ్బాయికి సూట్ అయిందో లేదో దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీకు నచ్చిన స్టైల్స్లో మీరు వెళ్ళండి. మీకు సెట్ అయ్యే హెయిర్ స్టైల్ కానీ గడ్డం కానీ మీకు సెట్ అయ్యేటి మాత్రమే మీరు ఎంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చేతులండి. డేట్కి వెళ్ళేటప్పుడు మీ చేతులను నీట్గా ఉంచుకోండి. ఎందుకంటే అమ్మాయిలు మీతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మీ చేతులను గమనిస్తూ ఉంటారు. ఇవి దృష్టిలో పెట్టుకోండి. మీ చర్మాన్ని పొడిగా ఉంచకండి. మీరు మీ గోళ్ళను కత్తిరించి నీట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దుస్తులు అంటే బట్టలండి. ఎదుటి వారిలో ముందుగా మనం చూసేది డ్రెస్సింగ్ సెన్స్ ఎంత నీట్గా ఉన్నారా అని. మీరు బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని కాదండి, బట్ కలర్ కాంబినేషన్ మీకు సెట్ అయ్యే బట్టలు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే చాలు. నీట్గా ఐరన్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిట్నెస్ అండి. ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఫిట్నెస్ అనగానే సిక్స్ ప్యాక్ ఉండాలని అపోహపడొద్దు. ఆమె దృష్టిలో ఫిట్గా ఉంటూ ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. ఆమె మనసుని గెలిచినట్టే. ఆమె మిమ్మల్ని చూస్తుంది, మీ గురించి ఆమెకు తెలుస్తుంది. అంతేకాని మీకు మీరుగా గొప్పలు చెప్పుకోకండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భాష అంటే మనం మాట్లాడే తీరు, మనం ఎలా మాట్లాడుతున్నామని. లుక్స్ మరియు దుస్తులు మాత్రమే కాదండి, మీ భాష కూడా బాగుండాలి. మీరు ఉపయోగించే పదాలు కూడా అమ్మాయిలు గమనిస్తూ ఉంటారు. మీరు ఆచితూచి మాట్లాడాలి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అప్పుడే ఆమె మనసు గెలుచుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు, కానీ అవసరం లేనప్పుడు మాట్లాడుతూ తెగ మాట్లాడేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకండి. ఆ మనసు గెలుచుకోలేరు. ఓకే అండి, ఈ చిన్ని టిప్స్ తెలుసుకున్నారు కదా. కానీ అందరు అమ్మాయిలు ఒకేలా ఉంటారని కాదు. కాకపోతే మీ ప్రయత్నం మీరు చేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. మీరు కోరుకునే అమ్మాయి మనసును గెలుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.